హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము బీరకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా మనము 1/2 kg బీరకాయలు తీసేసుకొని పీలర్తోని బీరకాయ పైన ఉన్న పొట్టును తీసేసుకున్న తర్వాత వాటర్లో నీట్గా వాష్ చేసేసుకొని కొంచెము పెద్ద సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఇందులోకి 1 కప్పు పెసరపప్పు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు వేయించేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని పెసరపప్పు వేసేసుకొని కలుపుకుంటూ పెసరపప్పును స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఈ విధంగా వేయించేసుకొని పప్పు ప్రిపేర్ చేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ పప్పు అయితే వేగిపోయింది. ఇప్పుడు ఈ పప్పును మనము వేరే గిన్నెలోకి తీసేసుకొని వాటర్ వేసేసుకొని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసేసుకొని 20 నిమిషాల పాటు పప్పుని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. మనం ఈ బీరకాయ పప్పు స్పైసీగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకని చెప్పేసి నేను కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు ఎక్కువగానే వేసేసుకున్నా. అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూను పసుపు వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. మనం ఈ బీరకాయ పప్పులోకి ఎక్కడ వాటర్ యాడ్ చేయొద్దండి. వాటర్ యాడ్ చేస్తే మనకు పప్పు టేస్ట్ మొత్తం పోయిద్ది. చూడండి, ఇక్కడ మనకు బీరకాయలో ఉన్న వాటర్ రిలీజ్ అయిపోయి బీరకాయ ఈ విధంగా ఒక 60% ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసేసుకోవాలి. మనం ఈ పెసరపప్పు వేసేసుకున్న తర్వాత వాటర్ వేయొద్దండి. ఓన్లీ బీరకాయలో ఉన్న ఆవిరితోటే మనకు పెసరపప్పు అనేది మంచిగా ఉడికిపోతుంది. అందుకని చెప్పి పెసరపప్పుని మనము 20 నిమిషాల పాటు నానబెట్టేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఇలా పెసరపప్పు వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోవాలి. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ పెసరపప్పు ఉడికేంత వరకు ఉడికిచ్చేసుకోవాలండి. మనం ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుంటే పెసరపప్పు మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనము పప్పు ఉడికిపోయిందా లేదో చెక్ చేసుకొని పప్పు పూర్తిగా ఉడికిపోయిన తర్వాతనే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారము, సరిపడినంత సాల్ట్ వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మనం వేసిన కారము, ఉప్పు పప్పుకి కోట్ అయ్యే విధంగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవడం వల్ల మనం వేసిన కారం, ఉప్పు అనేది బీరకాయ పీసెస్కి పట్టేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఒక పెద్ద సైజ్ టమాటాను పీసెస్లా కట్ చేసి పప్పులోకి వేసేసుకోవాలి. వేసుకున్నాక మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయినాయి. అలాగే పప్పులో నుంచి ఆయిల్ అనేది ఫ్లోట్ అయిపోతుంది కదా. ఇక్కడ మనకి పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఫైనల్లీ ఇందులోకి మనము కొంచెం కరివేపాకులు, అలాగే 1 కప్పు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి అంతా కలిపేసుకోవాలి. అంతేనండి, ఇక్కడ మనకు ఫైనల్లీ బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఓకేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకు టేస్టీ బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న బీరకాయ పప్పుని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే చపాతీలోకి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనండి, బీరకాయ పప్పు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ చూసి నాకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.